లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై వంకీ పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన చిత్రం ఫియర్. హరిత గోగిని దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో వేదిక ప్రధాన పాత్ర పోషించగా నటుడు అరవింద్ కీలక పాత్రలో కనిపించడం విశేషం. ఇక ఈ నెల 14న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకోవడంతో సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు మూవీ మేకర్స్. ఫియర్ అని మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందరకు వచ్చి మంచి ఆదరణ పొందుతోంది. అందరికీ ఈ సినిమా నచ్చడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళడంలో మీ అందరి పాత్ర చెప్పుకోదగ్గది. చాలా బాగా హెల్ప్ చేశారు ఈ సినిమా ప్రమోషన్కి. అందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మూవీ. చాలా హ్యాపీగా ఉంది. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి లాగా సంపత్ ఎవరు అని మాట్లాడుకుంటున్నారు అందరు ఎక్కడ చూసిన మీమ్స్. సో ఈ మూవీలో పార్ట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో మీరు చూసుంటే మూవీ డిఫరెంట్ క్యారెక్టర్స్ అంటే అందరూ మంచి రోల్ ప్లే చేశారు. అందరూ 100% ఇచ్చారు. అండ్ స్క్రీన్ ప్లే ఇక్కడ హీరో మీకు అర్థమై ఉంటుంది మూవీ చూశాక. ఈ సినిమా ఫియర్ అనే సినిమా ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా థియేటర్లో రన్ అవుతుంది. అండ్ మీ యొక్క సపోర్ట్ అండ్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ మీడియా పరంగా, టీవీ పరంగా, ప్రింట్ పరంగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ స్పెషల్లీ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ హరిత గారు. సో ఈ సినిమాలో బూచోడు అని క్యారెక్టర్ ఇచ్చింది. టీవీ చూస్తున్న వాళ్ళందరూ కానీ లేకపోతే ఎవరైనా సరే లైఫ్లో చిన్నప్పటి నుంచి ఈ బూచోడు అనే పేరు ఖచ్చితంగా వింటారు వారు రియల్ లైఫ్లో. అలాంటి బూచోడ్ని జీవితాంతం గుర్తుండే రోల్ నాకు ఇచ్చింది. ఈ రోజుల్లో మ్యాక్సిమం చిన్న సినిమాలు అన్నప్పటికీ ఫైట్స్ లేదంటే రొమాంటిక్ సీన్స్, రకరకాల ఆస్పెక్ట్స్, బిజినెస్ ఆస్పెక్ట్స్లో రకరకాల కంటెంట్స్ చేస్తున్నా కూడా ఫస్ట్ సినిమా అయినా కాన్సెప్ట్ ఓరియంటెడ్ వెళ్ళారు. అలాగే సెకండ్ మూవీ కూడా మంచి కాన్సెప్ట్ తీసుకొని దాన్ని ఇంత డిఫరెంట్ వేలో చెప్పడానికి ట్రై చేశారని అంటే వాళ్ళందరూ నా ఎఫర్ట్ని అప్రిషియేట్ చేసినందుకు నిజంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కలెక్షన్స్ ఏంటనేవి చూసుకోవాలి కాబట్టి దాని గురించి నాకు నిన్న తెలీదు. సో ఈరోజు మార్నింగ్ నైట్ లేట్ అయింది, వేరే ఒక షో ఉంటే డాక్టర్స్తో చూశాను. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఏదైతే నాకు ఈ థాట్ ప్రాసెస్ వచ్చిందో, అందరు ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ మూవీస్ని పొగడటం అనేది అది ఫ్యాషనా లేదా రికగ్నైజేషన్ అనేది నాకు తెలియని ఆలోచనలో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ గ్రోత్ ఎప్పుడైతే పెరిగిందో, సో సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మూవీకి అన్ని జానర్స్ని సాటిస్ఫై చేయాలని లేదు, లేదా అన్నిటినీ పెట్టాలని ఒక మూవీకి లేదు. ఏ జానర్ అయితే తీసుకుంటామో ఆ జానర్ని సాటిస్ఫై చేయాలి అనేది ఒక క్లారిటీతో ఒక్క జానర్ అంటే సస్పెన్స్ థ్రిల్లర్ అనేది ఒక జానర్, దాంట్లో ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యేలాగా దీన్ని డిజైన్ చేసుకున్నా. సో 10 months నాకు పట్టింది స్క్రీన్ ప్లే రావటం అని చెప్పాను. అండ్ ఫస్ట్ నుంచి కూడా నేను చాలా జెన్యూన్గా చెప్తున్నాను, దిస్ ఈజ్ ఎ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ విత్ ఎ కాన్సెప్ట్ అని. ఎక్కడ డీవియేషన్ లేదు, షో ఆఫ్స్ కోసం నేనేం చెప్పలేదు. For more videos like this, subscribe Big TV channel.